అందరికీ నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఈరోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా దాదాపుగా 7 కేంద్ర మంత్రులతో ఆయన అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ అయ్యాయి. మేబీ ఇంకో 2-3 అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ అయితే వాళ్ళని కూడా కలుస్తారు. తర్వాత రేపు ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారనమాట. సో ఇలా ఈ 2 రోజుల పర్యటనలో కూడా అనేక రకాల అభివృద్ధి పరమైన అంశాలు, నిధుల పరమైన అంశాలు, రాష్ట్రానికి ప్రాజెక్టులు పెట్టుబడులకు సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ టూర్ అనుకోవచ్చు ఇది ఒక రకంగా. రాష్ట్ర రాజకీయాన్ని, పరిపాలనను మలుపు తిప్పే అంటే కాస్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈరోజు 10 గంటలకేమో ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారితోనూ, 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితోనూ, 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారితోనూ, మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారితోనూ, అండ్ సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితోనూ, 4 గంటలకు అమిత్ షా గారితోనూ, అలాగే రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ గారితోనూ మీటింగ్లు ఉన్నాయి. ఇక్కడ అమిత్ షా గారితో మీటింగ్ షెడ్యూల్ మాత్రం ఎక్కువ టైం ఉందన్నమాట. సో ఇక్కడ ఓకే, మనకి రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు, నిధులు, రకరకాల ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే ఆర్థిక మంత్రి గారితోనూ అండ్ జలవనరుల శాఖ మంత్రి గారితోనూ, రైల్వే మంత్రి వీళ్ళందరితో మాట్లాడతారు. ఇక్కడ అమిత్ షా గారితో మాట్లాడిన విషయంలో ఏంటంటే, అమిత్ షా గారితో ఎందుకు భేటీ అవుతున్నారంటే కొత్తగా కొన్ని క్రిమినల్ చట్టాలు తీసుకురావడం కావచ్చు, వాటికి చట్టబద్ధ రూపకల్పనతో పాటు రాజకీయ అంశాలు చర్చకు రాబోతున్నాయి అనేది కీలకం. ఇక్కడ నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఒక ప్లాన్ చేయడానికి అండ్ కేంద్ర పెద్దలకు చెప్పడానికి వెళ్తున్నారు అని ఒక వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఆయన గత ఢిల్లీ పర్యటనలోనే అంటే దాదాపుగా ఒక 3 వారాల కిందట ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని అందించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఏ విధంగా జరిగింది, ఎంత మేరకు జరిగింది, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా లబ్ధి జరిగింది, ఆయన పాత్ర ఏమిటి అని ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడే కాదు, గత నెలలో లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్షనేతగా ఉన్న ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద లోక్సభలో ప్రసంగించారు. ఆ మాట్లాడిన తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి కొన్ని ఫైల్స్, రిపోర్ట్లన్నీ అందించారు. అది జరిగిన 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. సో అది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి, అందులో ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, సో ఆయన అరెస్టుకు దారితీసే పరిస్థితులు, ఒక వ్యూహరచన, ఇదంతా కూడా నెల రోజుల కిందటే అమిత్ షా గారి మైండ్లో, అమిత్ షా గారి దృష్టిలో పెట్టారు. అయితే ఇప్పుడు ఈ నెల రోజుల్లో అనేక అప్డేట్స్ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కీలకమైన వ్యక్తులు ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ అండ్ బాలాజీ గోవిందప్ప గారు, ఇలా పెద్ద పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యారు, కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. సో ఈ అప్డేట్స్ అమిత్ షా గారికి చెప్పడంతో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి ఆధారాలు ఉన్నాయా లేదా, ఉంటే అవి ఎంత మేరకు లీగల్గా అప్రూవ్ అవుతాయి, అంటే రేపొద్దున అరెస్ట్ చేసిన వెంటనే కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పై చేయి సాధిస్తారు. లేదు బెయిల్ రాకుండా పకడ్బందీ ఆధారాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ కోర్టులు కన్విన్స్ అవ్వాలి, ప్రజలు కన్విన్స్ అవ్వాలి. కోర్టులు కన్విన్స్ అయ్యి ప్రజలు కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళ మీద సింపతి వస్తుంది, ప్రజలు కన్విన్స్ అయ్యి కోర్టులు కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళ మీద చిరాకు వస్తుంది. ఏముంది, కోర్టులు ఇలా వ్యవస్థలు మేనేజ్ అయిపోతున్నాయని వస్తుంది. సో ఇక్కడ 2 ప్రజా కోర్టులో ప్రజలు కన్విన్స్ అవ్వాలి, లీగల్గా న్యాయస్థానాలు కన్విన్స్ అవ్వాలి, అలా ఆధారాలు బయటకు రావాలి. ఆ స్థాయి ఆధారాలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళాలన్నమాట. సో దానికి అమిత్ షా గారు తనకున్న ఎక్స్పీరియన్స్, తనకి కేంద్ర హోంశాఖ మంత్రిని దాదాపుగా ఆయన గతంలో కూడా సో ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ గతంలో ఆయన కొన్ని పెద్ద పెద్ద కేసులను డీల్ చేశాడు. ఆయన గుజరాత్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు. సో తనకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు చూపిస్తారు. ఇప్పుడు ఆయన గతంలోనే కొన్ని జాగ్రత్తలు చెప్పారు, ఇప్పుడు కూడా ఇంకొన్ని జాగ్రత్తలు చెప్తారనమాట. ఎడపడ ఏది పెడితే అది చేయకూడదు, ఎలా పెడితే అలా చేయకూడదని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఖచ్చితంగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ వాళ్ళు ఏమీ అంత ఈజీగా వదిలిపెట్టరు దాన్ని.
విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తారు, పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు, సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు, వచ్చే ఎన్నికల వరకు దాన్నే విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తూ తీసుకువెళ్తారు. అది రాజకీయ కక్ష సాధింపు అంటారు, అదంటారు, ఇదంటారు, విపరీతంగా వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యే ప్రచారం చేస్తారు. వాటన్నింటినీ తిప్పికొట్టాలి, వాటన్నింటినీ ఎదురుదాడి చేయాలి, వాటన్నింటి నుంచి ప్రజలను నిజంలో మాత్రమే ఉంచాలి అంటే పకడ్బందీ ఆధారాలు కావాలి, పకడ్బందీ వ్యూహం కావాలి, ప్లాన్ కావాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఓకే, ఉంటే అరెస్ట్ చేయండి, లేకపోతే కొన్నాళ్ళు ఆగండి. అమిత్ షా గారు గతంలో చెప్పింది అదే. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గతంలో చెప్పింది అదే. కాకపోతే అమిత్ షా గారికి కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు పని ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి కూడా కావాల్సిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అమిత్ షాకి సంబంధం లేని వ్యక్తి కాదు, నరేంద్ర మోదీ గారికి సంబంధం లేని వ్యక్తి ఏమీ కాదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తరచూ అమిత్ షా గారిని నరేంద్ర మోదీ గారిని కలిసేవాళ్ళు. బీజేపీతో అనైతిక పొత్తు, అనధికార పొత్తు కొనసాగించారు. వీళ్ళిద్దరి మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి అనే ఒక ఆరోపణలు, వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని మనం ఎందుకు అనుకోవాలి? సో ఇవి నాణ్యానికి అన్ని కోణాల్లో ఆలోచిస్తే అరెస్టుకు అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కేంద్రం వీళ్ళు వద్దు అంటే అరెస్ట్ చేయరు. ఖచ్చితంగా వీళ్ళ అనుమతి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగానూ వీళ్ళతో భాగస్వామిగా ఉన్నారు, ప్రభుత్వంలోనూ వీళ్ళతో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు పెద్దన్న పాత్రలో ఉన్నారు కాబట్టి వీళ్ళ అనుమతి లేనిదే అరెస్ట్ అయితే జరగదు. సో వీళ్ళు అనుమతి ఇవ్వాలి అంటే వీళ్ళకున్న పాత అప్లికేషన్స్ వదులుకోవాలి. మరి ఆ అప్లికేషన్స్ వదులుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెగే వరకు లాగరు తెలివైన వాళ్ళు. భవిష్యత్తులో ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో, ఎందుకు అరెస్ట్ చేసి ఇప్పుడు తెగే వరకు లాగడం అనే ఆలోచన వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా పోతే వాళ్ళకేముంది? వాళ్ళకేమైనా ఓట్లు ఉన్నాయా, సీట్లు ఉన్నాయా? టీడీపీ పోతే ఏంటి, జనసేన పోతే ఏంటి, వైసీపీ పోతే ఏంటి, ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి కావాలి, అంతే కదా. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకోవాలి అని ఆలోచించవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనేది సున్నితమైన అంశం. కేంద్ర పెద్దలు అంత ఆషామాషిగా, అంత ఈజీగా ఒప్పుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. సో కొంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కానీ దీనికి సంబంధించి ఆధారాలన్నీ అయితే రెడీ చేశారు. ఆధారాలు రెడీ చేసి కేంద్ర పెద్దల దృష్టిలోనూ పెట్టారు, అండ్ ఎవరు గవర్నర్ గారి దృష్టిలో కూడా పెట్టారు. గవర్నర్ గారికి ఆల్రెడీ ఒక వారం రోజుల కింద కలిసినప్పుడు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలంటే సెక్షన్ 17A కింద ఫైల్ మూవ్ చేయాలి, ముందుగా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారనమాట. అలాగే సిట్ కూడా అన్ని రకాల టెక్నికల్గా, సాంకేతికంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి జరిగిందని ఎలా చూపించగలరు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు కదా, నా సంతకం ఒక్కటైనా ఉందా, వచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, నేను విజయవాడలో ఉన్నా, కానీ నా పాత్ర ఉందా, నేను ఒక్కదాని మీదైనా నేను సంతకం చేశానా అని జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆయన తప్పు చేయలేదు అని. సో ఆ కాన్ఫిడెన్స్ను వీళ్ళు డిమారల్ చేయాలన్నా, ప్రజలకి అర్థమయ్యేలా వివరించి చెప్పాలన్నా పూర్తి స్థాయి టెక్నికల్ ఆధారాలు సేకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అని నిరూపించాలి. దానికి కొంత టైం పడుతుంది అనమాట. అందుకే అరెస్ట్ అనేది అంత ఆషామాషిగా జరిగే వ్యవహారం కాదు, జరుగుద్ది, కానీ లేట్ అవుద్ది. అనేక రాజకీయ చిక్కుముళ్ళు విప్పాలి, పరిశోధన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన చిక్కుముళ్ళు విప్పాలి. అర్థమయ్యే ఉంటుంది కదా. థ్యాంక్ యూ.